మామాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మూవీ రివ్యూస్కి వచ్చానండి. ఇక కొంచెం గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది, తీసుకోలేదు, వచ్చిందండి. ఇక అప్పటి నుంచి కంటిన్యూస్గా ప్రతి ఒక్క వెబ్ సిరీస్ అలాగే మూవీ రివ్యూస్ అనేది ప్లస్ ఐపీఎల్ మ్యాచ్ రివ్యూస్ అనే ప్రతి ఒక్కటి మన ఛానల్ అప్లోడ్ చేస్తానండి. ఈరోజు వచ్చేసి నేను హోమ్ టౌన్ వెబ్ సిరీస్ గురించి రివ్యూ అయిపోతున్నాను అండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. హోమ్ టౌన్ అండి, ఇది ఒక 5 ఎపిసోడ్స్ వెబ్ సిరీస్ అండి. ఫ్రమ్ 90s మూవీ మేకర్స్ అంటే 90s వెబ్ సిరీస్ మేకర్ నుంచే ఇది కూడా వచ్చిందండి. ఇక 90s అయితే కొంచెం ఎమోషనల్ ఉంటుంది, ఎట్లా కాకుండా ఒక 4 కాన్సెప్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసినారండి. ప్లస్ ఫన్, ఎమోషనల్ బాగానే వర్కౌట్ అయింది. మరీ 90స్కి మించి అంత అయితే ఏం లేదు, ఓకే పర్లేదు. 90s అంత అయితే ఏం లేదండి వెబ్ సిరీస్, కానీ చూడొచ్చు ఒకసారి అయితే టైంపాస్. కానీ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఆహాలో కరెక్ట్ స్పాట్లో పడిన మంచి వెబ్ సిరీస్ అండి ఇది. చూసేయండి, వీక్ ఆఫ్లో ఉన్న వాళ్ళందరూ చూసేయండి. ఇక బేసిక్ వస్తే ఇది వచ్చేసి 5 ఎపిసోడ్స్ వెబ్ సిరీస్ అండి. ఈచ్ ఎపిసోడ్ క్యారీస్ 30 minutes అండి. ఫస్ట్ 5 minutes ఇంట్రడక్షన్ వదులుకుంటే ప్రతి ఒక్క ఎపిసోడ్ 25 minutes ఉంటుందండి. ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసి మనకి ఏమంటారు, క్రికెట్ మ్యాచ్ అండి పేరు. సెకండ్ ఎపిసోడ్ పేరు వచ్చేసి మనకి మ్యాగజైన్, స్వాతి మ్యాగజైన్ అనుకోండి. థర్డ్ ఎపిసోడ్ వచ్చేసి లవ్. ఫోర్త్ ఎపిసోడ్ వచ్చేసి మనకి అంతగా ఐడియా గుర్తుకులేదండి. ఫిఫ్త్ ఎపిసోడ్ వచ్చేసి ఫ్లై. ఫోర్త్ ఎపిసోడ్ వచ్చి ఫేస్బుక్ అండి. ఇక ఫిఫ్త్ ఎపిసోడ్ వచ్చి ఫ్లై అండి. ఇక ఫస్ట్ ఎపిసోడ్ చూసుకుంటే ఇక హీరో వాళ్ళ అమ్మ నాన్న చెల్లి ఊరికి వెళ్తే ఇక క్రికెట్ మ్యాచ్ని మనీతో టెలికాస్ట్ చేయడము, ఫైనల్గా ఏమైందంటే ఫస్ట్ ఎపిసోడ్ ఓకే పర్లేదు చూడొచ్చు. ఇక సెకండ్ ఎపిసోడ్ వచ్చేసి ఇక మ్యాగజైన్ గురించి, ఇక డాక్టర్ సమరం గురించి మీకు తెలిసినాక తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఇక దాని గురించి. కానీ క్లైమాక్స్ స్టూడెంట్స్కి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కొన్ని సిచ్యువేషన్స్ అనేవి చూడతగినవి ఉండవు. ఇక థర్డ్ ఎపిసోడ్ వచ్చేసి లవ్ అండి. ఒక ముస్లిం అమ్మని ప్రేమిస్తాడు. ఇక దీంట్లో ఒక సాంగ్ అనేది మంచిగా ఉంటుంది, ఆ సాంగ్ కూడా చాలా బాగుంటుంది. ఇక ఇన్కంప్లీట్గా ఉందేమో అనిపించింది. ఫర్దర్గా లవ్ స్టోరీస్ అనేది ప్రొసీడ్ చెయ్యరు, ఏదో టెంపరీ లవ్ స్టోరీ కింద తీసుకొచ్చినారేమో అనిపిస్తుంది. ఇక ఫోర్త్ ఎపిసోడ్ వచ్చి ఏం లేదండి, హీరో గారు పాలిసెట్స్ ఎగ్జామ్ని అప్లై చేయడం కోసం ఇంటర్నెట్కి వెళ్తారు. అక్కడ ఫేస్బుక్ గురించి తెలవడము, సిస్టమ్ గురించి తెలవని వాళ్ళు ఫేస్బుక్ ఎలా వాడడము, ఇలాంటి దాని మీద ఉంటుందండి. ఇక ఫిఫ్త్ ఎపిసోడ్ వచ్చేసి ఫ్లై అండి. ఇక అవుట్ ఆఫ్కి వెళ్ళిపోవడము, ఈడ కొంచెం ఎమోషనల్ కంటెంట్ అనేది బాగా వర్కౌట్ అయిందండి ఫైనల్గా. ఇక ప్లస్ పాయింట్ అంటారా, హీరో గారు యాక్టింగ్ బాగుందండి. రెస్పెక్టివ్ క్యారెక్టర్ చేసిన ప్రతి ఒక్కళ్ళ యాక్టింగ్ బాగానే ఉందండి. ఇక పర్లేదు, బీజిఎం కూడా ఎమోషనల్ బీజిఎమ్స్, అదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్కోర్స్ అంతా బాగున్నాయండి. ఉన్న సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇక స్టోరీ కూడా మంచి లైనే ఉందని. ఫన్ జనరేట్ చేద్దాం అన్న టైంలో ఫన్ జనరేట్ అయిపోయింది, ఎమోషన్ అన్న టైంలో ఎమోషన్ జనరేట్ అయింది, బాగానే ఉంది. ఇక మైనస్ అంటారా, ఎందుకో శివాజీ 90స్లో ఉన్నంత స్క్రీన్ ప్రెజెన్స్ ఇక్కడ రాజీవ్ కనకాలకు ఝాన్సీకి లేదేమో. 80% హీరో మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఓకే, హీరోదే ఏమంటారు స్కోప్ అనుకోండి, 80% హీరోదే కాన్సన్ట్రేట్ చేశారేమో అనిపించింది. ఇక అడల్ట్ కంటెంట్ అంటే 0 అడల్ట్ కంటెంట్ అంటే ఒక సెకండ్ ఎపిసోడ్ కొంచెం అటు చూడదగిన ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ అంటే 0 అడల్ట్ కంటెంట్ అండి. ఓవరాల్గా మూవీకి అయితే నేను 3.25 రేటింగ్ ఇస్తాను. అదే వెబ్ సిరీస్కి 3.25 రేటింగ్ ఇస్తానండి 5కి. ఇక మీరు ఎంత ఇస్తారో చూసేసి మన కామెంట్లో మెన్షన్ చేయండి. ఇక దట్స్ ఇట్ అండి ఈరోజుకి.